నమస్తే, నేను ప్రశాంత్. కేటీఆర్ గారు గత కొన్ని కేసుల పైనే అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారు. ఇప్పుడు మరో కేసులో అరెస్ట్ అవుతారని చెప్పేసి అయితే బయటకు వస్తూ ఉంది. దీన్ని బండి సంజయ్ గారు అయితే బయట పెట్టడం జరిగింది. ఇంతకా కేసు ఏంటి, మరి నిజంగానే అరెస్ట్ అవబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కేటీఆర్ గారు మరో కేసులో అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అయితే బండి సంజయ్ గారు బయట పెట్టడం జరిగింది. ఇంతకా కేసు ఏంటి, నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా? ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవి అనఫిషియల్గా బసరత్ ఖాన్ అనేటువంటి అతను ఇండియాలోకి డంప్ చేశారు కొన్ని కార్లను. ఇది కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అయితే ఇక్కడ ఒక కార్ని, ల్యాండ్ క్రూజర్ కార్ని కేటీఆర్ గారు రిజిస్టర్ చేయించుకున్నారు. కల్లగొండ ఫ్యామిలీ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది అనేది బండి సంజయ్ గారు చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఆ హోదాలో ఆయన చెప్తున్నారు. ల్యాండ్ క్రూజర్ విదేశాల నుంచి డబ్బు చేసుకున్నారు, చాలా కార్లు, చాలా కుంభకోణం జరిగింది. ఇది డిఆర్ఐ బయటపెట్టింది, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ డిఆర్ఐ బయటపెట్టింది. ఇన్వెస్టిగేషన్లో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీని అందరికీ సహకరించింది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు. కేటీఆర్ గారు కూడా ఒక కార్ని రిజిస్టర్ చేయించుకున్నారు అని. ఇప్పుడు ఎలా రిజిస్టర్ చేయించుకున్నారని కనుక్కున్నారంటే డిఆర్ఐ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఎట్ హోమ్ అనేటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు పైన ఈ ల్యాండ్ క్రూజర్ రిజిస్టర్ అయింది. మరి ఆ కంపెనీ పేరు పైన రిజిస్టర్ అయితే కేటీఆర్కి ఎందుకు లింక్ పెడుతున్నారు బండి సంజయ్ గారు అనుకోవచ్చు. ఆ కంపెనీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్ కేటీఆర్ గారి సతీమణి. సో ల్యాండ్ క్రూజర్ కారు ఎట్ హోమ్ అనేటువంటి కంపెనీ పేరుతో ఎట్ హోమ్ లిమిటెడ్ ఉంది దాని పేరు. ఆ ఎట్ హోమ్ లిమిటెడ్ పేరుతోటి ఆ కంపెనీ పేరుతోటి రిజిస్టర్ అయింది ఆ కారు నెంబర్ కూడా కొంత ట్వీట్ చేశాడు. ఆ కార్ నెంబరు పూర్తి స్థాయిలో ట్వీట్ చేయట్లేదు నాకు తెలుసు, అయినా కానీ నేను ఆ కార్ నెంబర్ పెట్టడం లేదు, పెడితే ఇబ్బంది పెడతారని చెప్పి నేను పెట్టడం లేదని చెప్పేసి కార్ నెంబర్తో సహా పెట్టాడు. అన్ని 6లు ఉంటాయి నెంబర్లు. సో ఆ కార్ నెంబర్ పెడితే ఒక ట్వీట్ చేశాడు బండి సంజయ్ గారు. ఏం చేశారు ట్వీటు? ఈజ్ కార్ పార్టీ రన్నింగ్ ఆన్ స్మగుల్డ్ లగ్జరీ కార్స్. కార్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. ఓకే. వాట్ ఈజ్ ట్విట్టర్ టిల్లు అంటుంటాడు కేటీఆర్ గారిని ఆయన. సో వై ఈజ్ ట్విట్టర్ టిల్లు సీన్ ఇన్ ల్యాండ్ క్రూజర్స్ ఇంపోర్టెడ్ బై లగ్జరీ కార్ స్కామ్ అక్యూజ్డ్ బసరత్ ఖాన్ అరెస్టెడ్ బై డిఆర్ఐ అహ్మదాబాద్లో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఈ బసరత్ ఖాన్ అనే అతన్ని అరెస్ట్ చేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ని ఇంపోర్ట్ చేసుకుని పర్మిషన్ లేకుండా ఇంపోర్ట్ చేసి దాని పార్ట్స్ తీసుకొచ్చి అసెంబుల్ చేసి ఇక్కడ అమ్మారు. దాంట్లో ఈ టిల్లు ఉన్నాడు, ట్విట్టర్ టిల్లు ఉన్నారనేది ఆయన బండి సంజయ్ గారు చేసినటువంటి ట్వీట్. వై ఆర్ దే రిజిస్టర్డ్ విత్ కంపెనీస్ లింక్డ్ టు కేసీఆర్స్ ఫ్యామిలీ. కేసీఆర్ ఫ్యామిలీ తోటి లింక్ అయ్యి ఉన్నటువంటి కంపెనీతోటి మీరు ఎందుకు రిజిస్టర్ చేశారు అంటే దాంట్లో మీకు కూడా భాగస్వామ్యం ఉందా అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. వేర్ దీస్ కార్స్ బాట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఆర్ అండర్ వాల్యూడ్. ఈ కార్లని మీరు ఎక్కడ కొన్నారు, మీరు మార్కెట్ ప్రైస్ ప్రకారం కొన్నారా లేదా మీరు అండర్ వాల్యూని తక్కువ వేసి మీరు కొన్నారా? జనరల్గా ఈ స్మగుల్ చేసే వాళ్ళందరూ కూడా అండర్ వాల్యూ వేసి తీసుకొచ్చి అమ్ముతుంటారు. సో మీరు మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్నారా లేదా అండర్ వాల్యూ ప్రకారం కొన్నారా, ఇది తేలాలి అని చెప్పి అన్నారు. హౌ ఆర్ పేమెంట్స్ మేడ్, మీరు పేమెంట్ ఎలా చేశారు, దానికి ఎక్కడి నుంచి చేశారు, అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది. సో బినామీ ఆర్ మాస్క్డ్ ఇన్కమ్ ఆర్ మనీ లాండరింగ్ చేశారా, లేదంటే బ్లాక్ మనీ తీసారా, లేదంటే బినామీల దగ్గర నుంచి బినామీ కంపెనీయా, ఇది తేలాలి అని చెప్పేసి ఆయన చేసినటువంటి ట్వీట్. డజంట్ దిస్ మేక్ కేసీఆర్స్ ఫ్యామిలీ డైరెక్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ కాన్స్పిరసీ. ఈ కుట్రలో డైరెక్ట్ బెనిఫిషరీ కాదా కేసీఆర్ ఫ్యామిలీ అనేది ఆయన అడుగుతున్నారు. ట్రూత్ మస్ట్ కమ్ అవుట్, నిజం అనేది బయటికి రావాలి. వీ విల్ రిక్వెస్ట్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ టు ఇన్వెస్టిగేట్. సో దీని మీద రిక్వెస్ట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశాడు. చాలా క్లియర్గా బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్, మన వాళ్ళు ఎడిటింగ్లో కూడా పెట్టుకోవచ్చు ఆ ట్వీట్. సో ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే ల్యాండ్ క్రూజర్స్ ఇంపోర్టెడ్ కార్స్ ఏదైతే ఉన్నాయో వీటిని అండర్ వాల్యూ చేసి కొన్నారు. ఆ కొన్న డబ్బు కూడా
బ్లాక్ మనీ ఉంది, బినామీ పేరుతోటి, బినామీ కంపెనీ పేరుతోటి బ్లాక్ మనీతోటి కొనుగోలు చేశారు, లేదా మనీ ల్యాండరింగ్ డబ్బన్నా అయి ఉంటుంది, ఇది తేల్చాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అహ్మదాబాద్కు సంబంధించిన DRI ఈ కేసుని విచారిస్తుంది. ఈ కేసును విచారిస్తున్నటువంటి క్రమంలో ఎట్ హోమ్ మూలాలు బయటపడ్డాయి. ఈ ఎట్ హోమ్ ఎవరిదానంటే KTR గారి సతీమణి పేరుతోటి వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆవిడ. మరి ఈ కారు రిజిస్టర్ ఆ కంపెనీ పేరు పైన అయిందని అంటే ఎవరి కారు అనుకోవాలి? దాన్ని వాడుతుంది ఎవరు? KTR గారి కాన్వాయ్లో ఈ కారు ఉంది అని చెప్పి బండి సంజయ్ గారు చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారు అంటే ఆయన ఏదో ఒక MP, తెలంగాణ లీడరు, ఈయన ఇంతే మాట్లాడుతుంటారులే అని చెప్పి అనుకోవడానికి లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇదంతా కూడా. ఆయన ఏం చెప్తున్నారు? మీ కాన్వాయ్లో ఈ కారు ఉందా లేదా, ఈ నెంబర్ గల కారు మీరు ఎక్కడి నుంచి కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు, ఏ డబ్బు ఎక్కడ, డబ్బులు ఎక్కడ మీకు, ఇవి నాకు కావాలి, దీనికి సమాధానం చెప్పండి, దీని మీద నిజం రాబట్టాలి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఇంకొక దుమారం మొదలైంది తెలంగాణలో KTR గారి గురించి. ఇప్పటికే ఆయన ఆల్రెడీ ఫార్ములా కేసులో ఉన్నారు, ఈ రేస్ కార్లు దాంట్లో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ దశలోనే ఉంది, ఇంకా అంతకన్నా ముందుకు వెళ్ళాల. ఈ మధ్యకాలంలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏం చేసినాయి, గవర్నర్కి లెటర్ రాశారు. గవర్నర్కి లెటర్ రాసి మేము విచారించడానికి అనుమతించండి అని చెప్పి, KTR గారిని విచారించడానికి అనుమతించండి అని చెప్పి సిట్ పోలీసులు గవర్నర్ గారికి లెటర్ రాశారు. మరి గవర్నర్ గారికి లెటర్ రాసి కూడా దాదాపు నెల అవుతుంది. మరి ఈ నెల నుంచి గవర్నర్ గారు పట్టించుకోలేదా, లేకపోతే పర్మిషన్ కోసం మళ్ళీ వీళ్ళు రిక్వెస్ట్ చేయలేదా, అక్కడ లేకపోతే హోల్డ్ అయిపోయిందా అనేది సమాజానికి తెలియదు. మన డే టు డే యాక్టివిటీ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి, ఫాలోఅప్ చేయనటువంటి కేసులు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి ఈ రేస్ కేసు వింటున్నాం కదా, ఇదిగో అరెస్ట్ KTR గారు, ఇదిగో అరెస్ట్, ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు, భారీగా వచ్చారు పోలీసులు, ఈరోజే అరెస్ట్ అని చెప్పి ప్రధాన ఛానల్స్లో కూడా న్యూస్ ఇచ్చారు కదా, బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు కదా. మరి అరెస్ట్ కాలా, ఎందుకు కాలేదు అని అంటే, అరెస్ట్ చేస్తే ఒకవేళ సింపతి వస్తుందేమో, సింపతి వస్తే మళ్ళీ ఒకవేళ ఆ మచ్చను తుడుపుకోలేమేమో అనేటువంటి ఒక రకమైన ఆందోళన కాంగ్రెస్ పార్టీలో. అందుకని చెప్పి తెలివిగా ఏం చేస్తున్నారు, ఈ కేసులన్నింటిని తీసుకెళ్ళి ఢిల్లీ కోర్టులో వేస్తున్నారు, అంటే CBI కోర్టులో వేస్తున్నారు. ఇప్పుడు కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ చేశారు, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి చెబుతున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారు, అసెంబ్లీ బయట చెప్తున్నారు. మరి నిజంగా అవినీతి జరిగింది అని చెప్పి మీరు పక్కా ఆధారాలు ఉన్నప్పుడు CBIకి ఎందుకు అప్పచెప్పాలి? CBIకి ఇచ్చేశారు. CBI ఏం చేస్తుంది, BRS పార్టీని ఏం చేస్తుందో మనకు తెలుసు. CBI ఏం చేస్తుంది అనేది ఆడ ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, CBIని ఇక్కడ చూస్తున్నాం. ఇది CBI కేసులు, CBIకి కేసులు ఎండార్స్ చేయగానే BRS పార్టీ BJPలో విలీనం అనేటువంటి న్యూస్ బయటకు వచ్చేసింది. అంతే కదా. ఇప్పుడు ఈ కేసు కూడా ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ క్లోజర్ కేసు ఉంది, ఇంకొకటి అడిషనల్గా యాడ్ అయ్యింది. ఇప్పుడు DRI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చేస్తారు, KTR గారిని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే అవకాశం ఉందా? గతంలో కేసులో అరెస్ట్ చేశారు కదా, ఏమాత్రం అరెస్ట్ చేశారు? అంతే ఇది కూడా. సో కాబట్టి పొలిటికల్గా ఈ కేసులను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, లేదంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఆయన మీరు ల్యాండ్ క్రూజర్ కార్లు ఇవన్నీ బయట పెట్టారు కదా, బయట పెట్టినప్పుడు మీరు ఎందుకు పోలీసుల్ని ఆర్డర్ చేయలేకపోతున్నారు? కొన్ని ఒక లెటర్ రాశారా కేంద్ర సహాయ మంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసి ఇది ఫ్రాడ్కి పాల్పడ్డారు, మీరు ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పి? లేదు కదా. ఎంత పొలిటికల్గా ఈ కేసులన్నింటిని బయటికి తీసేసి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయించారు. అప్పుడు అరెస్ట్ చేసిన కారణంగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, లేకపోతే ముఖ్యమంత్రి కాడు, అరెస్ట్ చేసి తప్పు చేసామని చెప్పి భావిస్తున్నారు ఇప్పుడు. సో అందుకే అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అయిపోతారని చెప్పేసి ఇంకొక భావన తీసుకొచ్చారు ప్రజల్లో. ఇప్పుడు అందుకే కవిత గారు ఏంటి, నేనే నెక్స్ట్ సీఎం అని చెప్పి ఆమె అనుకుంటుంది. నేను తిహార్ జైలుకి వెళ్ళి ఇచ్చాను కాబట్టి నేనే సీఎంని నెక్స్ట్ అని చెప్పి ఆవిడ అనుకుంటున్నాను. నిజంగా అన్యాయం చేసినాడు, లేదంటే ఫ్రాడ్కి పాల్పడ్డాడు అంటే ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా నేను తలుచుకుంటే 5 నిమిషాల పని అని చెప్పి అంటాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అరెస్ట్ చేయలేదంటే మీకు ఆధారాలు దొరకలేదనే కదా అర్థం. మరి ప్రజలకి సమాధానం చెప్పాలి కదా వీళ్ళు, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంతే, ఇక్కడ అంతే, తెలంగాణలో. అరెస్ట్ చేయకుండా అదేదో రాజకీయంగా వాళ్ళు ఏదో లబ్ధి పొందుతారని చెప్పేసి ప్రజల్ని మోసం చేయకూడదు కదా, ప్రజల్ని మభ్యపెట్టకూడదు కదా. ప్రజా సంపదని మేము రికవరీ చేస్తాం, ప్రజలకు పంచుతాం అని చెప్పి చెప్పిన వాళ్ళే కదా వీళ్ళు.
ప్రజల్లో 2024 ఎలక్షన్ ముందు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేసులు అయితే బయటకు తీసుకొస్తున్నారు, విచారిస్తున్నారు, ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఆధారం ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ కేసు ఇది సీరియస్ కేసు. నిజంగానే విదేశాల నుంచి తీసుకొచ్చి మన కార్లు అమ్ముకోవటం, ఆ కార్లు కొనటం అంటే చేసినోడు చేయించిన వాళ్ళు అందరూ నేరగాళ్లే కదా, నేరగాళ్ళ కింద వస్తారు కదా. మరి సో దీనికి అట్లీస్ట్ దీని కేసు అయినా ఫైనల్ చేసి చెప్తారా లేదనేది చూద్దాం. లేదంటే పొలిటికల్ కోణంలో నుంచి ఉపయోగించుకుంటున్నారా అనేటువంటి భావనకి రావాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.